చిన్న ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను కూడా వస్తాను చిన్న. అయితే సరే పదైతే. బాబా తొందర రా, వర్షం పడుతుంది, తొందరగా తీయాలి బట్టలు. 1 to 10 నెంబర్స్ లో ఒక నెంబర్ చెప్పు. 7. అయితే ఈ రోజు నుంచి నీతో 7 డేస్ నేను మాట్లాడను. 7 డేసా? పాపా ప్లీజ్ పాపా, 7 డేస్ నువ్వు మాట్లాడుకుంటే నేను ఉండలేదు పాపా, ప్లీజ్ పాపా, ఇంకొక ఛాన్స్, ఇంకొక ఛాన్స్. సరే మరి అయితే 1 to 100 నెంబర్స్ లో ఒక నెంబర్ చెప్పు. 100. 100ఆ? మాట్లాడదు ఇంకా 100 డేస్ వరకు నువ్వు మాట్లాడదు ఇంకా. 100 డేస్ వరకు మాట్లాడకూడదు. సరే నీ నాటకాల్ని నేను భరించానా? చెప్పు మను. నేను ఎక్కువ భరించానా? పంతులు గారి పెళ్లిలో ఇన్ని నక్షత్రాలు ఉంటే అరుంధతి నక్షత్రం మాత్రం ఎందుకు చూపిస్తాడు? మిగతా నక్షత్రాలు మేము చూపిస్తాం కదా తర్వాత. ఇక్కడికెళ్ళా బాటిల్ ఎక్కడిది? ఈ దరిద్రం తీసుకురావద్దని చెప్పినా కదా ఇంటికి. సరే నీకు ఇష్టం లేకపోతే వెనక్కి ఇచ్చేస్తా. ఆగు, ఈ చేతులు ఏంటి? నువ్వే చూడు. ఓ సారీ ఎక్కడిది సారీ నీకు? వినాయక చవితి పండుగ వస్తుంది కదా, మందు షాప్ కూడా యాక్చువల్గా ఒక ఫుల్ బాటిల్ కొంటే ఒక చీర ఫ్రీగా ఇస్తాను, ఆఫర్ పెట్టాడు యాక్చువల్గా పండుగకి. ఓకే, యాక్చువల్లీ ఈ బాటిల్ రోజుకి ఎన్ని బాటిల్స్ తాగుతావు? రోజుకి ఎన్ని బాటిల్స్ అంత లేదు, వారానికి ఒక క్వార్టర్ మాత్రం తాగుతాం. ఓకే, పండుగ వరకు బాటిల్స్ తెచ్చుకో. నీకు డబ్బులు సరిపోతే నేను ఇస్తాను, తర్వాత నీకు శాలరీ వచ్చినప్పుడు నాకు ఇవ్వు. సరే. చిన్న, ఈ మధ్య ఇంట్లో నెల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి చిన్న. నువ్వు తాగడం తగ్గిస్తే బాగుంటుంది. మరి నీకు మేకప్ కూడా అంతే ఖర్చు అవుతుంది కదా. నేను మేకప్ వేసుకునేది నీకు మంచిగా కనిపించడానికే. నీ మందు తాగేది నువ్వు నాకు బాగా కనపడడానికి. నీ అందంగా లేనా? మరి మేకప్ ఎందుకు వేసుకుంటున్నావు? మరి తాగొచ్చినావా? నా పైన ఒట్టేసావు తాగనని. నీ పైన 2 రోజులు తాగుతాను, నీ పైన ఒట్టేసాను. ఎప్పుడెప్పుడు? ఒకటి నా బర్త్డే రోజు, తర్వాత ఇంకోటి నా బర్త్డే లేని రోజు. బాబా ఏం చేస్తున్నావు? వంకాయ కర్రీ చేస్తున్నా చిన్న. వంకాయ. నేను క్వశ్చన్ నీకు, ఓకే, నేనంటే ఇష్టమా లేకుంటే మీ అమ్మంటే ఇష్టమా నీకు? నువ్వంటేనే ఇష్టం. ఓకే సరే, నేనంటే ఇష్టమా మా అమ్మ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. అయ్యో ఎంత ప్రేమ ఆపేది నీ పని కదా. ఎందుకు నేనంటే ఎంత ఇష్టం నీకు? ఎందుకంటే వాళ్ళతో కొట్లాడైనప్పుడు నేను గెలవలేను కదా, నీతో కొట్లాడైనప్పుడు నేనే గెలుస్తా కాబట్టి నువ్వంటే ఇష్టం. అంటే నాకు కొట్లాడడం నీకు సరదా నీకు? సరదా నీకు? ఛాలెంజింగ్ మీ? ఎలా చిన్న డాన్స్ చేసినావా? సాయి పలుకు వరకు తీసేసినావు. బాడీలో ఏమైనా రిధం ఉంది అసలు? చిన్న బాగా చేశాను కదా నేను. సో చూసుకో వీడియోని, రిధం ఏమైనా ఉంది బాడీలో అసలు? హలో శిల్ప, నేను ఎంత బాగా వేసాను కూడా డాన్స్, నా బాడీలో రిధం లేదంటున్నాడు మా ఆయన. హలో లత, హలో జ్యోతి, హలో అత్త, హలో మామ. మీ నాన్న ఫోన్ చేస్తాను, మాట్లాడు. హలో కొడుకా, కోడలి పిల్ల డాన్స్ చేస్తుంటే రిధం లేదన్నావంట. నీ మొహానికి ఎప్పుడైనా నువ్వు డాన్స్ చేసినావా? ఇచ్చే పాపా, నేను జస్ట్ 4 గోడల మధ్య చెప్పాను, నువ్వు ప్రపంచానికి మొత్తం అంతా చెప్పుకుంటున్నావు రిధం రిధం లేదు. ఏంటి ఈ ఫోటో ఎక్కడ చూసినట్టుంది పాపా? ఒకసారి రా. చెప్పు పాపా, ఫోటో చూడ ఎవరిదో ఎక్కడ చూసినట్టుంది అమ్మాయి. నేను ఎవరు చెప్పు? నీకు తెలియదా ఆ ఫోటోలు ఎవరున్నారు? ఎక్కడో చూసినట్టు గుర్తు పాపా. నేనే ఆ ఫోటోలు ఉండే 13 years బ్యాక్ ఫోటో. చేసుకోలేవా? 13 years బ్యాక్ నువ్వు ఇలా ఉన్నావా? మరి ఇప్పుడు నువ్వు అంటే పెళ్లి చూపులో నన్ను మోసం చేశారు. నేనేం మోసం చేయాలి? నువ్వు కూడా 13 years బ్యాక్ ఎలా ఉన్నావు ఫోటోలు చూసుకో, అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది నీకు. అవునా? నన్ను కామెంట్ చేస్తావు నువ్వు. చిన్న
నాకు ఈ బాటిల్ కబ్బోర్డ్ వెనకాల దొరికింది, మళ్ళీ తాగడం మొదలు పెట్టినావా నువ్వు? పాపా అటు తిరుగు, ఇటు తిరుగు. ఏంటి బాగా సన్నగా అయినట్టు కనపడుతున్నావు? యాక్చువల్గా ఏమైనా డైట్ మెయింటైన్ చేస్తున్నావా? చాలా అందంగా కనపడుతున్నావు తెలుసా ఇప్పుడు నువ్వు. ఓకే, నువ్వు పెగ్గు కలుపుకొని రెడీగా ఉండు, దీంట్లోకి నేను చికెన్ కబాబ్ తీసుకొని వస్తాను. పాపా చికెన్ కబాబ్తో పాటు ఆమ్లెట్ కూడా తీసుకురావా? నువ్వు చెప్పింది విను, నా సహనం టెస్ట్ చేయొద్దు, నన్ను నా కోపం తెప్పించొద్దు. పాపా ఏమైంది? ఎందుకు మనం అరుస్తున్నావు నువ్వు? పిల్లలకి చదువు చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు సైలెంట్గా ఉండు. పిల్లలకి చాలా ఓపిక చదువు చెప్పాలా? నీ మాదిరి ఊరికి అరుస్తా అంటే పని అవ్వదు. నేను చెప్తా మనకు చదువు. 1 hour later. మనం వాట్ యు ఎయిట్ ఇన్ నైట్? మనం ఇక్కడ బుక్కులో డిన్నర్ అని ఉంది, మరి ఎందుకు నువ్వు దోశ అని చెప్తున్నావు? నాకు బీపీ తెప్పించదు చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, వాట్ యు ఎయిట్ ఇన్ నైట్? మను నాకు బీపీ తెప్పించద్దు. ఏం తిన్నావు చెప్పు. నన్ను టెన్షన్ తెచ్చిపోతా అన్నాడు, తను బీపీ తెచ్చుకుంటున్నాడు. పిల్లలు చదువు చెప్పుకోవడం అంత ఈజీనా? నేను ఇయ్యను. రిమోట్ నేను ఇయ్యను. కరెంట్ బిల్ కట్టేది నేను, డిష్ బిల్ కట్టేది నేను. ఎందుకు రిమోట్ ఇవ్వవు? ఇది ఎవరు కొట్టారు? నేనే కట్టాను. అలాంటప్పుడు డిష్ బిల్లు కరెంట్ బిల్లు నువ్వే కట్టాలి, పక్కింటిలో వచ్చి కట్టారా? పాపా కాల్ అవుతావా? నీకు ఒక 500 రూపీస్ ఇస్తాను. అవునా? చాలే, థ్యాంక్ యూ. ఇదిగా 500 రూపీస్. థ్యాంక్ యూ. తలనొప్పిగా ఉంది, కొంచెం తల మసాజ్ చేస్తావా? పోతున్నా, నేను చేయను పో. 500 రూపీస్ ఇస్తాను నీకు. ఓకే అయితే చేస్తాను, దిగు. ఇదిగా 500 రూపీస్. థ్యాంక్ యూ. కొంచెం కాఫీ ఇస్తావా? ఓకే ఇప్పుడే ఇస్తాను. ఫస్ట్ డబ్బులు ఇవ్వు. పాపా చిన్న నాకేం చెప్పదు, నేను అలసిపోయాను. నాకు వచ్చిన డబ్బులు నాకు చాలా. ఫోన్ వచ్చింది. హలో, మన 1500 ఇచ్చావా? నాకు మీ హస్బెండ్ పంపించింది 1500 ఇచ్చాను.